నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. పేద ప్రజల గుండెల్లో ఎప్పుడూ నింపుకొని ఉంటాడు. అట్లాంటి మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఈరోజు మనం చూసుకుంటే వర్ధంతి నేడు. ఈ రోజుటికి 16 సంవత్సరాలు అయింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆయన చరిత్ర మనకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన చనిపోవడం కూడా చాలా ఆ రోజుల్లో చాలా బాధలు పడినారు, చాలా ఇబ్బందులు పడినారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏమంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కూడా ఒక విచిత్రం. ఆయన ప్రజల కోసం వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఆయన చనిపోవడం తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం ప్రజలకు కూడా ఒక బాధ కలిగించింది. ఆయన ఏమి పరిస్థితి అని ఒకసారి మనం చూసుకుంటే, 2వ తారీఖు సెప్టెంబరు 2009లో మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారండి. 2009 సెప్టెంబర్ 2వ తారీఖున నల్లమల్ల ఫారెస్ట్లో ఆయన చనిపోవడం జరిగింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఈ పొద్దుటికి 16 సంవత్సరాలు అయింది మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా ఇప్పటికి కూడా మన ప్రజల మధ్యలో ఉన్నట్టు ఆయన చెప్పిన పథకాలు ఇప్పుడు ప్రజల్లో అమలు అవుతూ ఉండడం వల్ల కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పటికీ ప్రజల్లో అతని గుర్తింపు వచ్చింది. అతను ఎన్నో చేశాడు, ప్రజల కోసం ఎన్నో చేశాడండి. ఆయన చేసిందంటూ చూసుకుంటా పోతే చాలా చేశాడు. ఎందుకంటే నిరంతరం మనుషుల కోసం, పేదవాడి పెదవి మీద చిరునవ్వు చూడడం కోసం బతికినాడు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వర్ధంతి ఈరోజు 16వ వర్ధంతి. ఈ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన వెళ్ళిపోయిన 16 ఏళ్ళైనా కోట్లాది గుండెల్లో ఆయన్ను నిత్యం తలుస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన వెళ్ళిపోయాడని ఎలా అనగలమో, ఆయన మనసులోనే మానవతనే తన ఆత్మగా ఉన్నాడని ఆ మహానీయుని స్మరిస్తూ ఈరోజు కొన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే 16 సంవత్సరాలు అయింది 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల్ల అడవుల్లో ఆయన చనిపోవడం కూడా ఇప్పటికీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిరంతరం పేద ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, దేశం ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ఆయన్ను స్మరించుకుంటూ ఉన్నారు. ఆయన వల్ల ఏం చేశాడనేది కూడా ఒకసారి మనం చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడనేది చూద్దాం. ఎందుకంటే ఆయన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వంటి వారు ఎంత కృషి చేసినా 2003 ఆరంభం నాటికి కూడా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ చావు బతుకుల్లోనే ఉండేది. 9 ఏళ్ళు చంద్రబాబు పాలనలో రాష్ట్రము ఆత్మహత్యలుగా రాష్ట్రంగా మారిపోయింది అనేది కూడా మనకు తెలిసింది. ఎప్పుడంటే అప్పుడు కరువు క్రాంతరాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క 9 ఏళ్ల పాలన, కరువులు, వర్షాలు లేవు. అట్లాంటి స్థితిలో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అనే ప్రజా సమస్యల అవగాహన యాత్రతో, జైత్ర యాత్ర అనే పార్టీ చైతన్య యాత్రతో జనములో నమ్మకాన్ని కలిగించి కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి బలం చేకూర్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకా 2004లో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి పొందేటట్లు చేశారు. సీఎం కూడా అయ్యారు. 2009 నాటి జనరల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగించినట్లు చేశాడు. చూడండి, అట్లే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఆయన పల్లె బాట, నగర బాట, రైతు బాట, ప్రాజెక్టుల బాట అంటే కార్యక్రమంలో ఎల్లప్పుడూ జనములో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చడానికి కూడా కృషి చేశారు. సీఎం కావడంతోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చారు. రైతుల విద్యుత్ బకాయిలు రద్దు చేశారు. సబ్సిడీపై పంట విత్తనాలు, గడ్డి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు ఇచ్చాడు. చూడండి, మన ఆయన
సీఎం కాగానే 2004లో భారీ మెజార్టీతో గెలిచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ చేసుకుంటూ పేద ప్రజల్లో ఇంకా చూసుకుంటూ పోయాడు. ఇంకా చూస్తే వ్యవసాయేతర అవసరాలకు ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ సరఫరా చేశారు. వ్యాపార వాణిజ్యాల అభివృద్ధికి రోడ్లు నిర్మించారు, సౌకర్యాలను పెంచారు. తీర జిల్లాలో ఓడరేవుల నిర్మాణం కృషి చేశారు. నగరాల్లో 108 అంబులెన్స్, పల్లెల్లో 104 అంబులెన్స్ను ఏర్పరిచారు. ఇప్పటికీ 108 ఉందంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పిల్లల ఫీజు రిమెంబర్స్మెంట్ కావచ్చు, ఇందరమ్మ ఇండ్లు కావచ్చు, అన్నీ కూడా మన రాజశేఖర రెడ్డి గారు దగ్గరుండి ఇవన్నీ చేశారు. కానీ దురదృష్టవత్తు హెలికాప్టర్ రెండవ తడవ సీఎం అయిన తర్వాత దురదృష్టవత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం కూడా ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు. తెల్లటి దుస్తులు వేసుకొని ఉంటాడు. ఎవరికైనా ఆయన చిరునవ్వు చూస్తే కష్టాలున్న వాళ్ళ ప్రజలు కూడా సంతోషపడిపోతారు. ఎందుకంటే తెల్లటి దుస్తుల్లో చెరగని చిరునవ్వుతో శత్రువుకైనా వరమిచ్చే ఆ మహర్షి ఎలా వెళ్ళిపోతాడు అని ఏడ్చారు. ఆయన చనిపోయినప్పుడు అయితే తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు ఏ ఇంట్లో పొయ్యి ఎలగలేదు. కన్నీటి వరదల్లో ఆకలి కొట్టకపోయింది. చరిత్రలో ఎందరో చక్రవర్తులు మరణించినప్పుడు కూడా ఇంతటి విషాదాన్ని ప్రజా సందరాన్ని చూడలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణ వార్త విని చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అలాంటిలో మన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వచ్చి వాళ్ళ ఓదార్పు యాత్ర పేరుతో కూడా వాళ్ళను ఓదార్చడం కూడా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు ఎక్కడ ఇండల్లో బాధలు, ఏడుపులు. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు ఆయన కారణ జన్మనుడండి. ఆయన మనతో మన మధ్య తిరిగిన ఓ మనిషి, ఓ నాయకుడు ఇంత ఆదరణ పొందడం నిజంగా చరిత్ర. భగవంతుని అనేక రూపాల్లో కొలుస్తాం. అలా రాజన్నకు జనం గుండెల్లో గుడి కట్టగా అన్నగా, నాన్నగా, బంధువుగా, హితుడుగా, గురువుగా, దేవరగా కొలవడం అసాధ్యమైన సాధ్యం ఆయనకి ఇచ్చారు. ఇప్పటికీ మన రాజశేఖర రెడ్డి గారు ఫోటో ప్రతి ఒక్కరూ ఉంటుంది. కాంగ్రెస్కు జీవం పోసిందంటే ఇప్పుడు తెలంగాణలో చూడొచ్చు. అందరూ కూడా కాంగ్రెస్లో నిలదొక్కొని ఉన్నారు అంటే అది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇడుపులపైకి వెళ్ళి ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఘాట్లో దిగువత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు మంగళవారం వైఎస్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో నివాళులు అర్పిస్తున్నారు. చూడండి, మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్నారు. చూడండి, ఇట్లా మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్లో మన ఈరోజు కుటుంబ సభ్యులు, బంధువులు నివాళులు అర్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు, అక్కడ నివాళులు అర్పిస్తారు. ఈరోజు మంగళవారం కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి ఘాట్లో నివాళులు అర్పిస్తారు. అట్లాంటి మహానీయుడు మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ ప్రజల్లో ఉంటూ చిరునవ్వుతో రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాంటి మహానుభావుడు లేకపోవడం కూడా ప్రజల్లో ఒక లోటుగా కనిపిస్తుంది. రాజకీయ నాయకుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక గౌరవం. పేదవాళ్ళకు శత్రువైనా సరే పేదవాడుగా ఒక సహాయం కోరితే హెల్ప్ చేస్తాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఇదేనండి దిగువంత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈ చిన్న వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.